నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కనీస బోర్డు ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో వైద్య జిల్లా అధికారుల నిర్లక్ష్యం. వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజానికం ఆవేదన. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల గర్జన, భారీ ధర్నా. ప్రభుత్వం తమకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం. మహానందిలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం. దోమలతో ఇబ్బంది పడుతున్న భక్తులు వెనుతిరిగిపోవడంతో కాలి కుర్చీలు దర్శనం. ఆశ్చర్యపోయిన చాగంటి కోటేశ్వరరావు. శ్రీశైలంలో వేల మంది భక్తులు శివభక్తుడిని కంటికి రెప్పలా కాపాడుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆలగడ్డ సిరివెల్ల మెట్ట బ్రిడ్జి కిందకి దూసుకెళ్లిన బస్సు ప్రమాదంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం. ప్రయాణికులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నంద్యాలలో ఓం శాంతి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శన ఏర్పాట్లు. బ్రహ్మకుమారి హరిప్రియ. ప్రపంచంలో 2 ఆలయంగా పేరున్న నంద్యాల జిల్లా కేంద్రంలోని జగజ్జనని ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది శ్రీశైలం కర్ణాటక భక్తులు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునే న్యాయవాదులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల రంగరాజు వీధిలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ భావసార క్షత్రియ సమాజ్ సభ్యులు వెల్లడించారు. వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను సమాజ్ ప్రతినిధులు ఈరోజు ఘనంగా ఆవిష్కరించారు. శివరాత్రి సందర్భంగా స్వామివారికి మరియు అమ్మవారికి ప్రత్యేక కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు సభ్యులు తెలిపారు. ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయంలో అభిషేకాలు, విశేష అర్చనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. 16వ తేదీ భక్తులకు విజ్ఞప్తి. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని భావసార క్షత్రియ సమాజ్ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సమాజ్ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. 16వ తేదీ సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రంగరాజు వీధిలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం నందు ఆదివారం 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి 11 గంటలకు గణపతి పూజతో ప్రారంభమయ్యి లింగోద్భవ సమయమున పంచామృత అభిషేక కార్యక్రమం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అష్టోత్తర నామాలతో పూజలు మరియు శివపార్వతుల యొక్క కళ్యాణము జరుగును. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదము స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి చేయుచున్నాం. ఓం గణేశాయ నమః. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామినే నమః. ఓం నమః శివాయ. నంద్యాల పట్టణ ప్రజలకు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం తరపున శ్రీ భావసార క్షత్రియ సమాజ్ మరియు భావసార క్షత్రియ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నంద్యాలలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము, రంగరాజ వీధి, పప్పులబట్టి బజారు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో వెలిసినటువంటి
ఈ దేవాలయంలో శివరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ శివరాత్రికి సంబంధించినటువంటి ఈ బ్రోచర్ను విడుదల చేస్తున్నాము. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం నందు 15వ తేదీ ఆదివారము రాత్రి 11 గంటలకు గణపతి పూజతో ప్రారంభమై తర్వాత లింగోద్భవము, శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవము, తదనంతరము దేవాలయం చెట్టు ఊరేగింపు జరుగును. ఈ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తిలకించి దేవుని కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రుక్మిణి పాండురంగ సేవా దేవాలయానికి ఒక మంచి చరిత్ర ఉంది. దాదాపుగా 100 సంవత్సరాల పైగా వెలిసినటువంటి ఈ దేవాలయంలో భక్తులకు కొంగు బంగారంగా ఈ దేవాలయం జరుగు కార్యక్రమంలో పాల్గొన్న వారికి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక నానుడి ఉంది. కాబట్టి ఇటువంటి మహోత్సవాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి భావసార క్షత్రియ సమాజ్ మరియు భావసార క్షత్రియ సేవా సమాజ్ శ్రీ రుక్మిణి పాండురంగ దేవాలయం తరపున సవినంగా నంద్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఓం శ్రీ రుక్మిణి. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వంటి కీలక ఆరోగ్య కేంద్రంలో కనీస బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిలో అధికారులు ఉన్నారని, 3 నెలలు కావస్తున్న బోర్డు ఏర్పాటు చేయలేదు, ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కూడా లేవని, తాగునీటి దగ్గర అవస్థలు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రి రోజువారీగా వేలాది మంది రోగులకు ఇక్కడ అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇస్తుంది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే సిటీ అంతా చాలా పెద్దగా పెరిగిపోయింది, అపార్ట్మెంట్లు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఎక్కడ హాస్పిటల్ ఉందో అనేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద హాస్పిటల్ అనేటువంటిది చాలా మందికి తెలియని పరిస్థితి. కానీ రోడ్డు మీద వెళ్తూ చూసుకునేటువంటి వాళ్లకు ఇక్కడ బోర్డు లేకపోవడం వలన హాస్పిటల్లో ఏమైనా మార్చినారా, ఎక్కడ ఉందా అనేటువంటి రీతిలో ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వెంటనే బోర్డును ఏర్పాటు చేయాలి. దాదాపు 3 నెలలకు పైగా బోర్డు లేకపోవడము చాలా దుర్మార్గము. హాస్పిటల్లో నిధులు చాలా ఉన్నాయి, విరిగిపోయిందని పక్కన పెట్టేసినారు. నిధులు ఉన్నాయి, వెల్డింగ్ దగ్గరే ఉంది, ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు గమనించి ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ అనేటువంటి రీతిలో తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల గర్జన, హామీలు అమలు చేయాలని డిమాండ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 4 డిఏలు తక్షణమే విడుదల చేయాలని, 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటుతో పాటు మధ్యంతర భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయుల చిరకాల కోరికైన సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని నినదించారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నేతలు హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎస్టీయు నంద్యాల జిల్లా శాఖ పక్షాన కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నాం. మేము కొత్త కోరికలు ఏమి కోరటం లేదు. ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో ఏదైతే ఎలక్షన్ సమయంలో చెప్పారో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు ఏవైతే ఇస్తామన్నారో వాటిని మాత్రమే మేము అడుగుతూ ఉన్నాము. రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి దయచేసి ముఖ్యమంత్రి గారు కల్పించొద్దండి. మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లనే మేము అడుగుతున్నాము. వాటిని త్వరగా పరిష్కరించే యోచన చేస్తారని చెప్పేసి రాష్ట్రోపాధ్యాయ సంఘం తరఫున మేము ఆశిస్తున్నాం. జై ఎస్టీయూ, ఎస్టీయూ జిందాబాద్. ఎస్టీయూ రాష్ట్ర శాఖ ఇచ్చిన దశల వారీ పోరాటం లో భాగంగా ఈరోజు 2వ దశలో కలెక్టరేట్ వద్ద చేపడుతున్న
ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ఎస్టీసీలు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినారో ఎన్నికల హామీల కొరకు మాకు రావాల్సిన పెండింగ్ బకాయిల కొరకు రావాల్సినటువంటి పిఆర్సీ కొరకు రావాల్సిన ఐఆర్ కొరకు ఇలా చెప్తూ పోతే అన్ని పెండింగ్ బకాయిలే, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. వాటి కొరకు ఈ రోజు చేపట్టిన ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రేపొద్దున 20వ తారీఖున అమరావతిలో చేపట్టబోయే ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ. నా పేరు అజాంబేగ్, ఎస్టీయూ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు 34,000 కోట్ల అరియర్స్ను చెల్లిస్తామని, పిఆర్సీ కొరకు అందరికీ ఆమోదకరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తామని, అరియర్స్ అన్ని కూడా చెల్లిస్తామని, సిపిఎస్ రద్దు కొరకు అందరికీ ప్రయోజనకరమైనటువంటి విధానాన్ని రూపొందిస్తామని చెప్పి గద్దెక్కినటువంటి ప్రభుత్వం ఈనాడు మా సమస్యలపై పెడచెవిన పెట్టడం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము సూచించేది ఏమంటే, మా యొక్క న్యాయపరమైనటువంటి సమస్యలు సాధించకపోతే కనుక భవిష్యత్తులో గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలకు ఏ రకంగా చర్చకి జరిగిందో అదే గుణపాఠాన్ని కూడా చవిచూడాల్సి వస్తుందని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి కూడా మా సమస్యలపైన సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సమస్యలను ఉద్యమాలను చేయడంలో ఈ ఎస్టీ సంఘానికి అపారమైనటువంటి అనుభవం ఉందని తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయులతో పెట్టుకుంటే గత ముఖ్యమంత్రులకు మంచి అనుభవం ఉంది, ఈ ముఖ్యమంత్రి కూడా అనుభవజ్ఞులే కనుక ఉపాధ్యాయులకు న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు వెంటనే చొరవ తీసుకోవాలని ఎస్టీ సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ సలహాదారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కోసం మహానంది దేవస్థానానికి క్షేత్రానికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దోమలు, స్వైర విహారం, సౌండ్ సిస్టమ్ వైఫల్యంతో ప్రవచనాలను సరిగ్గా వినలేకపోయారు. ఆలయానికి వచ్చిన చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, వేద పండితుడు రవిశంకర్ అవధాని స్వాగతం పలికారు. తర్వాత ఆయన మహానందేశ్వర స్వామి వారికి, కామేశ్వరి దేవి అమ్మవారికి పూజలు చేశారు. తర్వాత ఆధునీకరించిన కళ్యాణ వేదికను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణాన్ని వినడానికి నంద్యాల చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చారు. దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయం చుట్టూ నల్లమల అడవి ఉండటం, వాతావరణంలో మార్పులు రావడంతో వేదిక ప్రాంతంలో దోమలు స్వైర విహారం చేయడంతో భక్తులు కుర్చీల్లో కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. దోమలు దాడికి చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు భక్తులు వాపోయారు. పైగా సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినలేకపోయామని బాధపడ్డారు. శివభక్తుడిని కంటికి రెప్పలా కాపాడుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి 14 లక్షల పైగా రావచ్చు. గత ఏడాది 6.50 లక్షల భక్తులు రాక కంటికి కొనుకు లేకుండా తిరుగుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు, అతిపెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్, ఎప్పటికప్పుడు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. క్యూలైన్ భక్తులు ఇక్కట్లను స్వయంగా తెలుసుకుంటున్న కలెక్టర్ అధికారులను సమన్వయం చేసుకోవాలి, తరచూ సూచనలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు అప్రమత్తతో చేస్తూ అవసరమైన చోట కఠిన చర్యలు, ప్రతి భక్తుడిని రెచ్చగొట్టకు అని ఎస్పీ చేస్తున్న సూచన సూపర్ సక్సెస్. ఫేక్ ప్రచారాలకు స్వస్తి చెప్పాలని ఎస్పీ కలెక్టర్ చేస్తున్న హెచ్చరికలతో సత్ఫలితాలు. మొత్తం మీద కలెక్టర్, ఎస్పీ ప్రయత్నాలు భారీగా విజయవంతమవుతున్నాయి. మీరే సమన్వయం ఉండాలి. విపరీతంగా అరుస్తున్నారు మీరే, అలాగే జరిగింది.
ఆలగడ్డ సిరివెల్ల మెట్టపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పెద్ద కంబలూరు నుంచి నంద్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు సిరివెల్ల మెట్టపై ఉన్న అండర్ బ్రిడ్జ్ కిందకి దూసుకెళ్లిన బస్సు ప్రమాదంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం. బస్సులోని 10 మందికి స్వల్ప గాయాలు కావడంతో 108 సాయంతో క్షతగాత్రులను నంద్యాల జీజీహెచ్ కు తరలింపు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడమే ప్రధానమని కారణమని చెబుతున్న డ్రైవర్. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం. చూసినాడు నాణ్యత ఉందో లేదో అని. నంద్యాలలో ఓం శాంతి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా 12 జ్యోతిర్లింగాలు దివ్య దర్శనం నిర్వహిస్తున్నట్లు తెలిపిన బ్రహ్మకుమారి హరిప్రియ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓం శాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాలలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నూనెపల్లి రైల్వే రోడ్ నవభారత స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఓం శాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, 12 జ్యోతిర్లింగాలు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలుగా పరిగణించబడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా సోమనాథ్ దేవాలయం, మల్లికార్జున స్వామి దేవస్థానం, మహాకాళేశ్వర్ దేవాలయం, కాశీ విశ్వనాథ దేవాలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఓం శాంతి సభ్యులు భక్తులకు జ్యోతిర్లింగాల ప్రతిరూపాల ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు జ్యోతిర్లింగాల ఏర్పాటు చేయడం ఆ ఏర్పాటు లైఫ్ హాస్పిటల్ ఎదురుగా నవభారత్ స్కూల్లో ఏర్పడడం జరిగింది. 14, 15, 16 ఈ ప్రోగ్రామ్స్ ఉదయం 7 నుంచి రాత్రి 9:30 వరకు నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్తులు, శివభక్తులు కావచ్చు, దేవి కావచ్చు, లేదా నంద్యాల పుర ప్రజలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో జ్ఞానం యొక్క ఈ 12 జ్యోతిర్లింగాల ఉత్సవంలో పాల్గొనవచ్చును. ఈ 12 జ్యోతి ఏర్పాటు ఎందుకు చేశారనగా భక్తి భావన పెంపొందించేందుకోసం, స్థిరమైన శాంతి, సుఖము, ప్రేమ పెంపొందించేందుకోసం మరియు మనలో ఉండేటువంటి దుర్గుణాలను తొలగించి సద్గుణాలను పెంపొందింపచేసేందుకోసం ఈ 12 జ్యోతిర్లింగ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుచూ ఉన్నాం. మరి పరమాత్మను దేవుడు ప్రపంచంలో 2 ఆలయంగా పేరున్న నంద్యాల జిల్లా కేంద్రంలోని జగజ్జన ఆలయంకు శుక్రవారం వేలాది మంది భక్తులు చేరుకున్నారు. కర్ణాటక నుండి శ్రీశైలం వరకు వచ్చిన భక్తులు జగజ్జనని ఆలయం చేరుకుని దర్శనం చేసుకుంటున్నారు. శ్రీశైలంలో రద్దీ తగ్గే వరకు జగజ్జనని ఆలయంకు రద్దీ
తగ్గదని అంతవరకు క్యూలైన్లు అమలు చేయడానికి ప్రత్యేక వాలంటీర్లతో అమలు చేస్తున్నారు. ప్రతి అమ్మను మొక్కడానికి వచ్చిన భక్తుడికి భోజన వసతి కల్పిస్తున్నట్టు ఆలయ సేవకులు శివనాగ పుల్లయ్య నారాయణలు తెలిపారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున దేవతా శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి ఆలయ చైర్మన్ ఈవో శ్రీనివాసరావు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మంగళ వాయిద్యాల నడుమ ప్రదక్షిణలు నిర్వహించి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ చైర్మన్ ఈవో శ్రీనివాసరావు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలు అందజేశారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈరోజు సాయంత్రం కైలాస ద్వారం పాదయాత్రతో 23,984 మంది వచ్చారు. 5 రోజుల బ్రహ్మోత్సవాలలో 99,887 మంది పాదయాత్ర ద్వారా క్షేత్రానికి వచ్చారు. 5 రోజులలో సుమారు 2,28,901 మంది దర్శించుకున్నారని, ఇందులో శివదీక్ష భక్తులు 66,896 మంది ఉన్నారని, మరో 5 రోజులు అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరగాలని రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారని తెలిపారు. నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఏపీ స్టేట్ బార్ కౌన్సిలర్ ఎన్నికలు నంద్యాల బార్ అసోసియేషన్ కార్యక్రమంలో పోలింగ్ నిర్వహించారు. నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు 445 మంది ఓటర్లున్నారు. అయితే పోలింగ్ కేంద్రంలో 6 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామని, ఎన్నికల ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు. అయితే ఉదయం నుండి న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 143 మంది బార్ మెంబర్లుగా పోటీలో ఉన్నారు. ఓటర్లు సీరియల్ నంబర్లను క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే రాయాలన్నారు. ఖచ్చితంగా 5గురిని గుర్తించాలని, అంతకన్నా తక్కువైతే ఓటు చెల్లదన్నారు. అయితే భారీ పోలీస్ బందోబస్తు మధ్య హోరాహోరీగా కొనసాగింది. సార్ దగ్గర బ్యాలెట్ తీసుకున్నా. పోదాం మాట్లాడినామని చెప్పినాం. నేను నిలబడుతుంది సార్, ఇప్పుడే నిలబడాలి. సింబల్ తీసు
చెప్తాలే చేయాలా అంటే పెట్టున్నా తప్పనా కొంచెం ఎన్నికరా అందరికీ నమస్కారం. న్యాయవాద సోదరులందరికీ, ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ అంటే నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాద సోదరులు మంచి మనసుతో అందరి ఆశీర్వాదం అయిన తర్వాత నేను నామినేషన్ సుముఖంగా తెలిపినారు. ఆ సందర్భంగా వారు తెలిపిన నేను ముందుకు వెళ్ళాను. నేను నామినేషన్ సీరియల్ నెంబర్ 141 దీనికి అందరు స్పందించి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈ రోజు ఈ దినం వరకు ఈ దినము పోలింగ్ లో ప్రశాంత వాతావరణం జరిగింది. అందరూ 99% మొదటి ప్రాధాన్యత ఓటేశారు. మిగతా వారు ఎవరికి ఇష్టమైన వారికి సెకండ్ వేసుకుంటారు. వారందరూ కూడా నాకు మంచి మనసుతో మద్దతు తెలిపి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని జిల్లాలో నాకు వాళ్ళకు ప్రాధాన్యత అయిన తర్వాత నాకు కూడా ఎక్కువ శ్రీకాకుళము, కడప, చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ ఉంది. మన కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఓటు. కాబట్టి ఈ ఎన్నికల్లో అందరి ఆశీర్వాదాలతో నేను మొదటిసారిగా బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి అందరి సాయంతో గెలిచి నేను కూడా మెంబర్ అవుతానని ఆశిస్తూ అందుకు సాయం చేసి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కనీస బోర్డు ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో వైద్య జిల్లాధికారుల నిర్లక్ష్యం. వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజానికం ఆవేదన. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల గర్జన, భారీ ధర్నా. ప్రభుత్వం తమకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం. మహానందిలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం. దోమలతో ఇబ్బంది పడుతున్న భక్తులు వెనుతిరిగిపోవడంతో కాలి కుర్చీలు దర్శనం. ఆశ్చర్యపోయిన చాగంటి కోటేశ్వరరావు. శ్రీశైలంలో వేల మంది భక్తులు శివభక్తుడిని కంటికి రెప్పలా కాపాడుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆలగడ్డ సిరివెల్లమెట్ట బ్రిడ్జి కిందకి దూసుకెళ్లిన బస్సు. ప్రమాదంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం. ప్రయాణికులకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు.
నంద్యాలలో ఓం శాంతి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శన ఏర్పాట్లు. బ్రహ్మకుమారి హరిప్రియ. ప్రపంచంలో 2 ఆలయంగా పేరున్న నంద్యాల జిల్లా కేంద్రంలోని జగజ్జనని ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది శ్రీశైలం కర్ణాటక భక్తులు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునే న్యాయవాదులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.